నేస్తాలు, అంతా బాగున్నారుగా? మరే మనం ఎప్పుడన్నా మంచి మంచి బట్టలు వేసుకొని బాగా తయారయ్యామనుకోండి, పెద్దవాళ్ళు మనల్ని చూసి అచ్చు కృష్ణుడిలాగా ఉన్నామని అంటారు. నిజంగా ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? అయితే ఈ పద్యం వినండి చాలు, మీకే అర్థమైపోతుంది. చిన్ని కృష్ణుడికి వెన్నంటే బోలెడు ఇష్టం కదా, అందుకని ఆ కన్నయ్య ఎప్పుడు చేతిలో వెన్న ముద్దతో ఉంటాడట. ఇంకా కృష్ణుడి రూపం ఎలా ఉంటుందంటే, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు, సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు, సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు, సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి. సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు, సందెతాయత్తులను సరిమూవ గజ్జెలు. చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ, చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ పుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ పుట్టలోన పడుకున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను, అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను, అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు?
బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను. అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. వంకాయ తంతే ఏడుస్తున్నాను. అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను. అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేశాను. అన్నయ్య ఐస్ క్రీమ్ ఇస్తే గుటుక్కు మింగాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. ఓ చిట్టి బంగాళదుంప ఎక్కడికెళ్ళావు? వంకాయ బుట్టలోన పడుకున్నాను. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. గుత్త టోపీ చెప్పులతోటి భలే తయారై వెళ్ళే. గుత్త టోపీ చెప్పులతోటి భలే తయారై వెళ్ళే. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. కోతి బావ కోటు వేసి ఇందుకి బయలుదేరే. రసగుల్లా చూసి కోతి బావా. రసగుల్లా చూసి కోతి బావా వాటిని చటుక్కు మింగే. అరే వాటిని చటుక్కు మింగే. వేడి వేడి రసగుల్లాతో నాలుక కాలిపోయే. అరే వేడి వేడి రసగుల్లాతో నాలుక కాలిపోయే. కోతి బావ భోరు భోరుమని ఇంటికి పరుగులు తీసే. కోతి బావ భోరు భోరుమని ఇంటికి పరుగులు తీసే. టోపీ విసిరి చెప్పులు విసిరి కుమిలి కుమిలి ఏడ్చే. టోపీ విసిరి చెప్పులు విసిరి కుమిలి కుమిలి ఏడ్చే. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఎలుక. సూది మందు ఇచ్చాడు డాక్టర్. ఎలుక అరిచే కుయ్ కుయ్. ఎలుక అరిచే కుయ్. ఎలుక అరిచే కుయ్.
ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. డాక్టర్ దగ్గరికెళ్ళింది ఎలుక, సూది మందు ఇచ్చాడు డాక్టర్. ఎలుక అరిచే కుయ్ కుయ్, ఎలుక అరిచే కుయ్, ఎలుక అరిచే కుయ్. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం. ఇవాళ మంగళవారం చిట్టి ఎలుకకు వచ్చే జ్వరం.
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొల త్రాడు పట్టుదట్టి సందితాయత్తులను సరిమూవ గజ్జలు సందితాయత్తులను సరిమూవ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ
కదా నేస్తాలు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.